సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మన గ్రామంలో కొత్తగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు సోదరులు ఎల్లయ్య గారికి, మా బానన్నకు, తోటాగన్నకు, అదేవిధంగా చంద్రయ్య గారికి, మా కొండ రమేష్ గారు, అందే సుభాష్ గారు, సీనియర్ నాయకులు, ఇంకా మా తమ్ముడు సీను, మా జెడ్పీటీసీ లక్ష్మణరావు గారు, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ వెనుకకు పోయిన మీరు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణమ్మ గారికి, మా ఎంపీపీ సోదరి రేణుక గారికి, అదేవిధంగా ఇంకా నేను కొంతమంది పేర్లు చెప్పలేదు, ఎవరు తిట్టుకోకూడదు దయచేసి, రమేష్ అన్న గారికి, ఎంపీటీసీ గారికి, ఇంకా పేరు పేరున అందరికీ, పదిరే గ్రామ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇవాళ సమతామూర్తి, దార్శనికుడు, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో సహా ప్రపంచంలోని ఎన్నో సర్వోత్తమ విశ్వవిద్యాలయాల్లో కూడా ఖ్యాతి గడించిన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకసారి కాదు కొన్ని వందల వేల సార్లు డాక్టర్ బాబాసాహెబ్ను స్మరించుకున్నాం. ఆయన పేరు మీదనే ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ మకుటాయమానంగా అద్భుతంగా ఇవాళ హైదరాబాద్కి ఎవరు వచ్చినా అచ్చెరువు పొందే విధంగా కట్టుకున్న సెక్రటేరియట్కు దేశంలో ఎక్కడ లేని విధంగా మన సెక్రటేరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకొని ఆ మహానుభావుడు మనకు తెలంగాణను ఏదైతే రాజ్యాంగం ద్వారా అందించిండో దానికి ఒక చిన్న నివాళి మన తరపున అర్పించుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం 125 ఫీట్ల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మొట్టమొదలు హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించింది కూడా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విజ్ఞప్తిస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, దళిత బంధు అన్నాడు. అదేవిధంగా